మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపడుతున్న కుట్రకు వ్యతిరేకంగా ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ అబ్జర్వర్ రియాజ్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణతో కలిసి ఉపాధి హామీ నిరసన కరపత్రాలు ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును తొలగించడం సిగ్గుచేటు అని వారు అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ఉపాధి హామీ పథకంపై గాంధీ గారి పేరును బీజేపీ మోదీ తొలగించడంపై మొన్ననే మరి మండలాల వారీగా జిల్లాల వారీగా నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టినాం. ఈ రోజు కూడా మరి గ్రామ పంచాయతీల వారీగా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కూడా మరి జరిగింది. అదేవిధంగా ఈ రోజు జిల్లా కేంద్రంలో కూడా మేమందరము కాంగ్రెస్ కుటుంబ సభ్యులంతా కూడా ఈ రోజు నిరసన కార్యక్రమం తెలపడం అనేది జరుగుతుంది.